వ్యాలంటైన్స్ డే సందర్భంగా లవర్స్ కోసం నేను ఒక స్పెషల్ యాప్ని సజెస్ట్ చేస్తాను. ఈ యాప్లో చాటింగ్ చేసుకున్న అండ్ ఇమేజెస్ని షేర్ చేసుకున్న మీ పేరెంట్స్కి ఎవరికి అసలు డౌట్ వచ్చే ప్రసక్తే లేదు. డౌట్ వచ్చినా కూడా వాళ్ళు కనుక్కోలేరు. సో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ డస్ట్బిన్లో పడేసి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ డాక్స్ అని సెర్చ్ చేయండి. GOOGLEDOCS అని సెర్చ్ చేయండి. తర్వాత మీకు పైన యాడ్స్ అయితే వస్తాయి, దాని కింద వచ్చేసి గూగుల్ డాక్స్ అసలైన యాప్ ఉంటుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్ LLC అని ఉంటుంది. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి మీ మెయిల్తో లాగిన్ చేసుకోండి. లాగిన్ అయిన తర్వాత ఇంకొకరి ఫోన్లో వచ్చేసి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోండి. డాక్యుమెంట్లో మధ్యలో ఇలా స్పేస్ ఇచ్చుకోండి. సో అంటే పైన ఇన్ఫర్మేషన్ ఉండాలి, కింద ఇన్ఫర్మేషన్ ఉండాలి, మధ్యలో మాత్రం బ్లాంక్ స్పేస్ ఉండాలి. సో తర్వాత ఇక్కడ పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి షేర్ అండ్ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ ఉంటుంది. ఆ లింక్ని కాపీ చేసుకొని మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. తర్వాత వాళ్ళు క్లిక్ చేస్తే మీకు ఒక పర్మిషన్ అడుగుతుంది. మీరు అప్పుడు ఎడిటర్ అని పెట్టి షేర్ చేసేయండి. సో అది లేకుంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత వాళ్ళ మెయిల్ ఐడి కనుక్కొని యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసి ఇక్కడ ఎడిటర్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఎడిటర్ అనే సెలెక్ట్ చేయండి. లేదంటే ఒకవేళ వ్యూవర్ ఉంటే మీరు దానిపైన క్లిక్ చేసి ఎడిటర్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొనేసి సెండ్ చేసేయండి. సెండ్ చేసేస్తే వాళ్ళకి వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్ యాడ్ అయిపోతుంది. సో రిఫ్రెష్ చేసి డాక్యుమెంట్ అయితే యాడ్ అయిపోతుంది. డాక్యుమెంట్ ఇద్దరు ఒకేసారి ఓపెన్ చేసుకోవాలి అండ్ రెండిట్లోనూ నెట్ కనెక్షన్ ఉండాలి. అది కూడా హై స్పీడ్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే డిలే అయితే ఉండదు. మీ స్లో స్పీడ్ ఉంటే మెసేజెస్ రావడం కూడా డిలే అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను హాయ్ అని టైప్ చేసిన వెంటనే పక్క ఫోన్లో వచ్చేసి హాయ్ అని అయితే వచ్చేసింది. సో అలా మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా ఒక ఫోన్లో టైప్ చేసి ఇంకో ఫోన్లో ఆటోమేటిక్గా మెసేజ్ విజిబుల్ అయితే అవుతుంది. కాకపోతే స్లైడ్ డిలే అయితే ఉంటుంది మీ నెట్ స్పీడ్ బట్టి. సో ఇద్దరికి పర్ఫెక్ట్ నెట్ కనెక్షన్ ఉంటే మీకు ఫాస్ట్గా మెసేజ్ మీరు టైప్ చేసిన వెంటనే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పాను. మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియోని అయితే వీలైనంత మందికి షేర్ చేయండి. మీ లవర్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన ప్లస్ నొక్కి ఇన్సర్ట్ నొక్కేసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి యాడ్ అయితే అయిపోతుంది. సో పైన టిక్ మార్క్ చేయండి. తర్వాత సేవింగ్ అయితే అవుతుంది, కొద్ది టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే ఇమేజ్ అప్లోడ్ అవ్వాలి కదా. సో హై క్వాలిటీలోనే ఇమేజెస్ అయితే అప్లోడ్ అవుతాయి కాబట్టి టైం అయితే తీసుకుంటుంది. అండ్ పక్క ఫోన్లో కూడా ఇమేజ్ అయితే కొద్దిసేపు తర్వాత వచ్చేస్తుంది. సో అండ్ మీరు ఇలాగే మెసేజెస్ కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మెసేజెస్ టైప్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 ఫోన్లోనే ఒకేసారి చేసుకోవచ్చు. చూడొచ్చు, ఈ ఫోన్లో టైప్ చేసి ఆ ఫోన్లో టైప్ చేసి ఈ ఫోన్లో వస్తుంది. ఇమేజ్ డిలీట్ చేయాలంటే క్లిక్ చేసి ఆ ఇమేజ్ని డిలీట్ నొక్కండి, డిలీట్ అయిపోతుంది. తర్వాత మెసేజెస్ డిలీట్ చేసుకోవాలంటే అన్ని క్లియర్ సెలెక్ట్ చేసుకొని క్లియర్ నొక్కండి, క్లియర్ అయిపోతుంది. సో ఒకవేళ మీ పేరెంట్స్ వచ్చేసారనుకోండి, మీరు చాటింగ్ చేసుకునేటప్పుడు కిందకన్నా స్క్రోల్ చేయండి, లేదంటే పైకన్నా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసేస్తే అక్కడ మీకు సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది కాబట్టి మీ పేరెంట్స్ చూసినా వాళ్ళు డౌట్ అయితే పడరు. సో ఈ వీడియో ఎలా అనిపించిందని, ఈ ఐడియా ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేర్ చేయండి.